ఇక వివరాలు చూసినట్టయితే చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈ ఘటన జరిగింది. రామాపురంకు చెందిన వైసీపీ నేత భాను అతని అనుచరులు సుత్తి రాడ్లతో దాడి చేశారు. పులివర్తి నాని కారు ధ్వంసం కాగా గన్మ్యాన్కు గాయాలయ్యాయి. మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు. గొడ్డలు తీసుకుని వచ్చారు. ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు. పోలీసులు కూడా చెప్తా ఉన్నా, మర్యాదగా ఇక్కడికి రండి. అందరూ మీ గన్ మ్యాన్ ని పగలగొట్టారు, తల పగలగొట్టారు. ఇక్కడ నాని గారిని మా పైన అంత దాడి గొడ్డలతో దాడి చేస్తా ఉన్నారు. ఇక్కడ దయచేసి రండి అందరు ఇక్కడికి. మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి, కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరూ రండి. పోలీస్ కావచ్చు, మన అది నియోజకవర్గంలో ఉన్న మొత్తం అంతమంది ఇక్కడికి రండి. ఈరోజు వాడా మనమ తేలిపోలు. చేతగాని ఏదో నిన్నటి నుంచి దాడులు చేస్తున్నాడు. వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు. వాడు నాని గారిని మొత్తం అటాక్ చేశారు. రండి ఇక్కడికి అందరూ. చంద్రగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈ ఘటన జరిగింది. రామాపురానికి చెందిన వైసీపీ నేత భాను అతని అనుచరులు సుత్తి రాడ్స్తో దాడి చేశారు. పులివర్తి నాని కారు ధ్వంసం కాగా గన్మ్యాన్కు గాయాలయ్యాయి. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఏదైతే నిన్న జరిగినటువంటి ఎలక్షన్ వీడు ఇంకా చంద్రగిరి నియోజకవర్గంలో ఆరగా చెప్పచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇటు టీడీపీ వైసీపీకి జరుగుతున్నటువంటి మనగలేదు విరోధం చూసినట్లయితే టీడీపీ అభ్యర్థి మహిళా యూనివర్సిటీలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ వద్దకైతే ఆయన అయితే చేరుకున్నారో ఈ రోజు. అంటే ముఖ్యంగా ఏదైతే స్ట్రాంగ్ రూమ్ వద్ద ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎం భద్రపరిచే సమయంలో ఆ నియోజకవర్గ అభ్యర్థులను పిలిపించి అక్కడికి వచ్చి ఆ నియోజకవర్గానికి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ అయితే వాళ్ళు పరిశీలించిన తర్వాత వారికి చెప్పిన తర్వాత ఆ రూమ్ ని సీల్ చేస్తారు. ఆ సమయంలో ఆయన ప్రాంతానికి అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. ఆయన చేరుకున్నప్పుడు అప్పటికే ఆ ప్రాంతానికి చేరుకున్నటువంటి వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా అతనిపై అరుస్తూ ఒక్కసారిగా దాడి చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన వాహనంపై ఇటు పూడిపాటిని చుట్టి రాడ్లతో ఆయనపై దాడి చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన వాహనంపై పూడిపాటిని వేసడంతో ఒక్కసారిగా ఆయన గన్మెన్ కారు నుంచి దిగి కాల్పులు జరిపిన పరిస్థితి ఉంది. కానీ గన్మెన్ కలిసి గాయాలైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన అయితే కారులో వచ్చి అక్కడి నుంచి తరలించిన పరిస్థితి నెలకొందని చెప్పచ్చు. ముఖ్యంగా ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటికే చంద్రగిరి నియోజకవర్గంలో మండలాలకు సంబంధించినటువంటి టీడీపీ నాయకుల పైన కూడా ఉదయం నుంచి దాడులు జరుగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే టీడీపీ అభ్యర్థులు నాని గెలుస్తారనే భయంతో వైసీపీ నాయకులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని చెప్పేసి టీడీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో చూస్తే ఓటర్ల నుంచి అయితే వారు అంటే వాళ్ళని తీవ్రంగా కొట్టిన పరిస్థితి కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ కాసేపటి కింద పులివర్తి నానిపై చేసినటువంటి దాడి ఇప్పటికే పలువురు నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిపై పోలీసులు కూడా దీని గురించి పూర్తి సమాచారం అందించాల్సి ఉంది. పోలీసులు అక్కడికి చేరుకునే పరిస్థితి ఇక్కడ నెలకొన్నట్టు చెప్పొచ్చు. మరి కాసేపటి దీనికి సంబంధించి ఎస్పీ మాట్లాడే అవకాశం ఉన్నట్లు ఉంది. ముందు థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తం అంతమంది ఇక్కడికి రండి. ఈరోజు వాడా మనమ తేలిపోలు. చేతగాని